ఇలాంటి కనీసం ఒక 15,000 జీతము, అంత తక్కువ జీతం కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టడానికి ప్రధానంగా ఏమనే కారణం ఉంటుంది? కారణం అంటే మాకు తెలియదు. అధికారుల కక్ష అనుకుంటాం. కక్షపూరితంగానే జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క చెప్తుంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. కార్మికులందరూ చేసి జీహెచ్ఎంసీలో ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అనే కార్మికులు లేబర్ కానీ డ్రైవర్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు లేకుండా క్లీన్ స్వీప్ చేసి డిఆర్ఎఫ్ సెక్షన్లోకి వేస్తున్నారు. డిఆర్ఎఫ్ సెక్షన్లో సార్ మేము పని చేయలేము, దాంట్లో ఏం పని చేస్తామంటే ఆడిపోయి మేము పోయిన తర్వాత మాకు చెప్పే పని లేదంటే టాయిలెట్స్ కాడ, మరుగుదొడ్ల కాడ, చెరువుల కాడ, పార్కులలో మేము ఏం పని చేయగలం, ఏం పని చేయలేము. బాత్రూంలో కాడ పోయి బాత్రూంలో కాడ ఓడినప్పుడు హైదరాబాద్లో సగం మంది 50 to 80% షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాడిని వచ్చి ఈ ప్రదేశంలో మూత్రం పోయిందంటే వాడు ఏమంటాడు, మా మీద యాక్షన్. అట్లాంటి గొడవలు చాలా జరిగినాయి. పార్కుల దగ్గర పార్కులు ఈ మామూలు చెరువులు అన్యాక్రాంతం అయితేనే, కబ్జాలకు గురైతున్నాయి. మేము డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళమా, మాకు అధికారం ఉందా మేము చేయడానికి? అట్లాంటివి డిఆర్ఎఫ్ సంస్థలకు పోయిన తర్వాత అట్లాంటి యాక్షన్ మా మీద తీసుకొని మేము పోలేం. ప్రతి మనిషికి కుటుంబంలో ఎవరో రిలేషన్లో బంధువులు ఎవరో చనిపోతారు. డిఆర్ఎఫ్లో పోయిన తర్వాత మనం చనిపోతే అక్కడ పోయిన తర్వాత ఫోటో తీసి పెట్టాలి, అప్పటి వరకు నమ్మరు. ఒకవేళ మాకు సెలవు కావాలంటే ముందే 2 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి, నాకు సెలవు మంజూరు చేయగలని చెప్పేసి. ఇప్పుడు చావు మనకు చెప్పి రాదు, పెళ్ళిళ్ళు అట్లాంటివి చెప్పొస్తాయి. అట్లాంటి పరిస్థితులకు తీసుకొని వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేసి 2 రోజులు 3 రోజులు కూడా బుద్ధభవన్ పోయి అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకోవాలి. సార్ కలవాడు, తిరుగుతూనే ఉండాలి 5 to 7 days. నువ్వు లాంగ్ ఆబ్సెంట్ అని చెప్పేసి వీళ్ళకి తీసేస్తారు. మొత్తానికి ఏంటంటే జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారంటే ఈ జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు లేబర్ కానీ డ్రైవర్ కానీ సిస్టమ్ మొత్తం తీసేద్దామనే ఆలోచనతో రామ్కి ప్రైవేట్ సంస్థకు పనులు గొప్పగా పోయేద్దామనే ఆలోచనతో వాళ్ళతో కుమ్మకై మా జీవితాలను నాశనం చేస్తున్నాడు, రోడ్డున పడేస్తున్నాడు. మేము చిన్న వయసులో జీహెచ్ఎంసీలో పర్మనెంట్ అవుతుంది, భవిష్యత్తు ఉంటుంది మేము అనే ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చినాం. దీనిలో చెత్తలో పనిచేస్తే మేము పీల్చే గాలి కానీ, మేము తినే తిండి కానీ, మేము లేచే టైం ఉదయం పొద్దున 5 గంటలు లేస్తాం, మధ్యాహ్నం వస్తాం, ఎండ వరకు ఉండాలి ఖచ్చితంగా. మాకు ₹1,00,000 జీతం లేక బయోమెట్రిక్, మాకు పిచ్చిగా మీద బ్రహ్మాస్త్రం లేక చిన్న కార్మికులు మా జీతాలు మాత్రం చాలని జీతాలు. హైదరాబాద్లో బతకాలంటే మినిమం 25,000 నుంచి 30,000 కావాలి. కేవలం 15,000 జీతంతో మేము బతున్నాం. అట్లా కూడా మా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో వేసి, మా పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్ వేసే మా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా 10th వరకు చదివి వాళ్ళు మా లేక లేబర్ పని చేసే పోతున్నారు. అనేక ప్రభుత్వాలు మారినా కూడా మాకు అనేక ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, ఖచ్చితంగా రెగ్యులర్ చేసాం. కేవలం ఓటు కోసం మమ్మల్ని వాడుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పక్కన నెట్టేస్తున్నారు. దానికి తోడు మన జీహెచ్ఎంసీ కమిషనర్ స్పెషల్గా డిఆర్ఎఫ్ టీమ్ తోటి ఇప్పటికే చాలామంది తొలగించారు. మమ్మల్ని కూడా 1000 మంది తొలగిస్తే దీంట్లో ఉండలేరో పోతలేరో. ఇందాక మీరు చూసారు చాలామంది చాలా వయసు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో దీంట్లో డిపార్ట్మెంట్లోకి వచ్చినారు. దీన్ని మొత్తం ప్రక్షాళన చేసానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మాకు సంతోషకరం. అదే సంతోషం ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ జీవో తీసుకొచ్చి అందరినీ ఇబ్బందులు పెట్టి మామూలు వాళ్ళ ఆలోచనలు మొత్తం మా ఉద్యోగం పోతాయేమో, మేము ఎట్లా బతాం, మా పిల్లలు ఏంది, మా భవిష్యత్తు ఏంది అనే ఆలోచనతో చాలామంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన చర్యలు ఉన్నాయి. అట్లాంటి కావున దయచేసి కమిషనర్ గారు దయచేసి మా మీద దయదలిచి డిఆర్ఎఫ్ అనేది వద్దు. మేము రామ్కి వాళ్ళకంటే కూడా రెట్టింపు పని చేస్తాం. మాకు తక్కువ జీతాలు, వాళ్ళకు 1000 కోట్లలో బిల్లులు ఇస్తే మాకు చాలా తక్కువ అవుతాయి. దాంతో కంపారిజన్ చేసి చాలా తక్కువ డబ్బులతోటి పనిచేస్తాం. ఇట్లాంటి పని వల్ల గ్రేటర్లో ఉన్న పబ్లిక్ మీద కూడా వెయిట్ పడుతుంది, ట్యాక్సీ పర్పస్ వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కార్మికులందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. మీకు శాలరీ మరి ఏదో పోస్టులు ఏదో తరలిస్తున్నారు, అటు తీసుకోవద్దు, శాలరీ పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా? పని మాత్రమే మేము వెట్టి చాకిరీ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం జమానాలో రాచరిక పాలన, వెట్టి చాకిరీ, దానికి సింబాలిక్ ఎవరంటే జీహెచ్ఎంసీ కార్మికులు మాత్రమే. వెట్టి చాకిరీ. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేశాడు ఆఫీసర్, నువ్వు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఉంది, ఖచ్చితంగా రావాలంటే రావాల్సిందే, రాకుంటే పక్క నీ డ్యూటీ వద్దుగా, నువ్వు చేయలేవు, వద్దు ఇంటి దగ్గర ఉండని చెప్పి చేయడం, చాలా అట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు. శాలరీ మాత్రం పెంచే ఆలోచన ఇంతవరకు ఎప్పుడు లేదు. మన కేసీఆర్ గారు 500,000 రూపాయలు 500,000 రూపాయలు ఏమొస్తుంది, 500,000 రూపాయలు ఆయన గిఫ్ట్ ఇస్తాడు. ఆయన మాకు మేడే గిఫ్ట్, ఆయన పుట్టినరోజు గిఫ్ట్ లేక ఇస్తాడు 500 రూపాయలు 1000 రూపాయలు. నిజానికి మళ్ళీ చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్లో మేము చేసే పని ఎవరు చేయరు. అలా కూడా మేము మా భవిష్యత్తు ఉందని పని చేస్తున్నాము, చాలా తక్కువ జీతంలో పని చేస్తున్నాం. దీని గురించి ఏ నాయకుడు చర్చించాడు. జీతాన్ని పెడుతున్నారు కదా, ఖచ్చితంగా మా జీవితాన్ని కేవలం గ్రేటర్ ప్రజల కోసం పనంగా పెట్టి పనిచేస్తున్నాం. గ్రేటర్ ప్రజలు ఎటువైపు చేయరు. అధికారులు కనీసం ఇంత పని చేపిస్తున్నాం కాబట్టి కనీసం శాలరీ పర్పస్ అంటే అట్లాంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఏ డిపార్ట్మెంట్ కన్నా ఇదే పని చేయాలి, ఎండలో కూర్చోవాలి, వానకు తడవాలి, ఏదైనా మూరి బ్లాక్ అంటే తీయాల్సిందే. అది ఆఫీసర్ వస్తే ఆఫీసర్ దగ్గర మనం గలవద్దు, టైం ఇయ్యరాలు, మన సమస్య చెప్పుకుందామంటే సమస్యలు తీర్చారు కానీ వేధింపులకు మాత్రం గురి చేస్తారు. దాంట్లో మాత్రం ప్రభుత్వంలో కమిషనర్ గారు ముందంజలో ఉన్నారు చాలా. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ యథావిధిగా అట్లే ఉండాలి. ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకొని కార్మికులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా కోరుకుంటున్నాను.